యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. లోక సువార్త 19:46. ఆయన దేవాలయంలో ప్రవేశించి, అందరు చదువు, ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించెను. దేవాలయము, ఇక్కడ యేసు ప్రభు దేవాలయాన్ని శుద్ధీకరిస్తున్నారు. అక్కడున్న యెరూషలేములో ఉన్న పరిసయ్యులు, కొందరు స్వార్థపరులు దానిని దొంగల గుహగా చేశారు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, నా దేవుని ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేశారు. చూద్దామండి యోహాను సువార్త మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చదువుతారండి. ఆ పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. లోక సువార్త 19వ అధ్యాయము 46లో చివరి భాగం చదువుదాం. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట ఆరంభించిన. దేవాలయము ఎంత పాడైపోయిందో దేవుడు 2 పదాల ద్వారా తెలియజేస్తున్నాడు. అది యెరూషలేము దేవాలయం. మొదట దాన్ని ఏం చేశారు మీరు? వ్యాపారపు టిల్లుగా చేశారు అంటున్నాడు. చెప్పండి, ఏం చేశారంటే వ్యాపారపు టిల్లు చేశారు. రెండోది ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేశారు. దొంగల గుహ చేశారు. కానీ వాస్తవంగా దేవుని మందిరం ఏమై ఉండాలి? నా మందిరము సమస్త జనులకు, మాట్లాడండి, సమస్త జనులకు ప్రార్థనా మందిరము, సర్వజనుల ప్రార్థనా మందిరం, సమస్త జను. నేను ఒక మాట చెప్తాను, నేను చాలా అలసిపోయి ఉన్నాను, అయినా ఒక మాట చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన మందిరము ప్రార్థనా మందిరం కావాలి. ఎవరు వచ్చినా ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎప్పుడూ ప్రార్థన జరిగే మందిరంలాగా ఉండాలి. నా ఆశ దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో, ఈ మందిరంలో ఎప్పుడు ఒక గువ్వలాగా ప్రార్థనలు చేసే బిడ్డలు బ్రతుకుతూ ఉండాలి. డే అండ్ నైట్ 24 hours ఒక ప్రేయర్ లైన్ నడుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. కొన్నిసార్లు 12 గంటలప్పుడు నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. 12 గంటలప్పుడు ఫోన్లు వస్తుంటాయి. అన్న అమ్మాయికి బాగలేదన్నా, హాస్పిటల్కి వెళ్తున్నా అన్న, కడుపులో నొప్పి అన్న, ప్రార్థన చేయండి అన్న. కొన్నిసార్లు ఏకుజాను 3 గంటలకు ఫోన్లు వస్తుంటాయి. అయ్యా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయ్యా, డెలివరీకి తీసుకెళ్తున్నామయ్యా, 108 వచ్చిందయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. కొన్నిసార్లు వ్యక్తుల ఇంటికి వస్తారు, అన్న తలుపు తీయన్నా, తలుపు ఏంటయ్యా లిటరల్లీ నేను చెప్పి, అన్న ఏం లేదన్నా, భార్యాభర్తలు మాకు గొడవ వచ్చిందన్న, ఆమె లోపలికి వెళ్ళి తలుపేసుకుందన్నా, నేను చచ్చిపోతానంటుందన్న, తలుపు తీయమంటే తీయట్లేదన్నా, నువ్వు వచ్చి చెప్పన్నా. ఈ మధ్య కూడా ఒక ఆయన, అన్న ప్లీజ్ తిరండి అన్న, కొంచెం మీరు మాట్లాడండి అన్న, మాకు మీ మీద నమ్మకం ఉంది, మాకు నెమ్మది లేదన్నా, అర్థం చేసుకోవట్లేదన్నా. ఎంతమంది! సో వీళ్ళందరికీ ఎవరు సేవ చేస్తారండి? డానియేల్ అన్న ఎంతకాలం బ్రతుకుతాడండి? డానియేల్ ఎంతమందికి వెళ్తాడండి? ఎంతమందికి ప్రార్థన చేస్తాడండి?
ఎంతమందికి ఫోన్లు చేస్తారు? అందుకని 24 గంటల ఫోన్లు, ప్రార్థన ఫోన్లు మోగుతూ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. 24 గంటల ప్రార్థన గోపురం కట్టబడతా ఉండాలి. ప్రార్థనలో 100 మంది స్త్రీలు, 100 మంది పురుషులు ఎప్పుడు ఈ సమాజం కొరకు, ఈ దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు, రోగుల కొరకు, కుటుంబాల్లో సమస్యలతో ఆత్మహత్యలు చేసే వాళ్ళ కొరకు, చేసుకునే వాళ్ళ కొరకు, రకరకాల యవన బిడ్డల భవిష్యత్తుల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, దేశం విడిచిపెట్టి పోయే వాళ్ళ కొరకు, విడిపోయిన కుటుంబాల కొరకు, పసిబిడ్డల కొరకు, సంతానం లేని వారి కొరకు, వివాహాలు కాకుండా ఒంటరిగా నలిగిపోతున్న బిడ్డల కొరకు, ఇవన్నీ మన నీడ్స్ అండి. ఇవన్నీ మన నీడ్స్. వాడితో మనకెందుకంటారా? నా కడుపులు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపులు నొప్పితో నాకు ఎందుకని నేను అనుకుంటానా? ఈరోజు కూడా ఒక ఫోన్ వచ్చేసింది. అన్న నతానియేల్ అన్న, నతానియేల్ అన్న కుమారుడు, అన్న చిన్న రిక్వెస్ట్ అన్న, చిన్న ప్రేయర్ అన్న, చిన్న రిక్వెస్ట్ అన్న, ప్రార్థన చేపించన్న, ఒక 5 నిమిషాలు మీ సంఘం చేత ప్రార్థన చేపింది. ఏంటంటే అబ్బాయికి కుక్క కరిసింది, ముఖం మీద కరిసిందన్న. కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు, భయం వేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు తీసుకెళ్లారు. దయచేసి మీ సంఘంతో కొంచెంసేపు ప్రార్థన చేయించండి. నమ్మకం నాకు వచ్చిన అదే నమ్మకం. నాకు రాకముందే ఏముందిలే, కుక్క కరిసింది, ఆయనకు నాకు కదా అన్నట్టు ఉంటుంది. చాలా సమస్యలు వస్తాయి. కొంతమంది అన్న బంగారం పోయిందన్న, ప్రార్థన చేయండి. బంగారం పోతే ప్రార్థన చేయలేంటి అని మనకు అనిపిస్తుంది. కానీ బంగారం పోగొట్టుకున్న వ్యక్తి బాధ ఆమెకు తెలుసు. ఒక బైక్ పోగొడితే ఎంత బాధో తెలుసు. ఒక ఫోన్ పోతే ఎంత బాధో తెలుసు. ఒక డబ్బు పోతే ఎంత బాధో తెలుసు. పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఒక ప్రార్థన కావాలి, వాళ్ళకి దేవుని సహాయము. దావీదే అడిగాడు, నేను పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకుందునా అని. సో మనం ప్రార్థన మందిరము సర్వజనులకు దయచేసి మీకు దండం పెట్టి ఒక మాట చెప్తా. ఎవరైనా మందిరానికి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. 2 చేతులతో మీ కాళ్ళు కడిగి చెప్తా, మందిరానికి వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యండి. ఏం చేస్తున్నావు అక్క? పరిచర్య చేస్తున్నావా? ఎక్కడ చేస్తున్నావు అక్క? అదే మందిరంలో డానియల్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇంట్లో పరిచర్య చేస్తున్నా. ఇంట్లో పరిచర్య, మందిరంలో. ఏం మందిరంలో పరిచర్య అక్క? అయ్యో అసలు నీ ఆరోగ్యం చూసుకోక్క ముందు అనండి. ఆ మాట అనండి. నీ ఆరోగ్యం చూసుకోక్క ముందు. అమ్మో, అన్నోళ్ళ ఇంట్లో పరిచర్య చేస్తే నీకు రోగం వస్తే వాళ్ళు చూస్తారా? చెప్పు, వాళ్ళు చూస్తారమ్మా? నీ ఆరోగ్యం చూసుకో. పరిచర్య లేదు, ఏం లేదులే. అమ్మో, మేము అసలు చేసి పాడైపోయాం. నువ్వు చేయబోక పిలుపు. ఈ శేషామకి మెంటలు వస్తుంది. చెప్పండి, ఏమవుతుంది? ఇప్పుడు దాకా ఒక విశ్వాసం, ఇప్పుడు దాకా ఒక సంతోషం, ఇప్పుడు దాకా ఒక సమాధానం, ఇప్పుడు దాకా ఒక ఆశీర్వాదం, ఇప్పుడు దాకా ఒక తృప్తి. ఎందుకంటే నేను దేవుని పని చేస్తున్నా, నేను దేవుని మందిరం పైన, నన్ను దేవుడు దీవిస్తాడు, నా పిల్లలను దేవుడు దీవిస్తాడు, నా భవిష్యత్తు దేవుడు దీవిస్తాడు, నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇప్పుడు దాకా ఒక ఎంతో సంతోషం. ఇప్పుడు ఆ సంతోషం పోయింది, దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఆమెకు 2 విధాలు నలుగుతూ ఉంటుంది. ఆయన 2 విధాలు ఎట్లాగంటే, ఉందామా పోదామా? ఉంటేనేమో ఆమె చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, పోతేనేమో శాపం వస్తుందేమో. అసలు ఆ మనిషికి నీ బంగారపు నోటి మాటలు ఎంత టెన్షన్ పెట్టి, పోతేనేమో దేవుడు పరిడిచిపెట్టిపోతే శాపం వస్తుందేమో. ఆయన అన్నకేం చెప్పాలి, అక్కకేం చెప్పాలి? పోతే ఎట్ట, ఉంటే ఎట్ట? ఉండబుద్ధి కాటల్లా, పోబుద్ధి కాటల్లా. ఉండా సంతోషం లేదు, పోయినా సంతోషం లేదు. నేను నిజం చెప్తున్నా, దేవుని పనిని విడిచిపెట్టి పోయినోడికి సంతోషం ఉండదండి. ఇట్స్ ఫర్ మీ. నాకు కూడా ఈ ధర్మం నాకు కూడా నేను చేయవలసిన దేవుని సేవ న్యాయంగా చేయకుండా, నేను ఉండిన స్థానంలో నేను ఉండకుండా నేను వెళ్ళిపోతే నాకు సంతోషం లేదండి. నేను మీతో చెప్పిన దేవాలయంలో ప్రార్థనా పరులు ఉండాలి, దేవాలయంలో పరిచారకులు ఉండాలి, దేవాలయంలో స్వార్థ చెప్పేవాళ్ళు ఉండాలి, దేవాలయంలో వస్తువులు బాగు చేసేవాళ్ళు ఉండాలి, దేవాలయంలో వంటలు చేసేవాళ్ళు ఉండాలి, అందరు ఉండాలి. ఒకటి ఆ ఫ్యాన్ తిరుగుతుంది, టక్కన ఆగిపోయింది, నీకు చెమట పడుతుంది, నువ్వెంత బాధపడతావు? నువ్వేగా కూర్చుంది, నువ్వు బాధపడుతూ ఉంటావు. అదే ఒక ఫ్యాన్ బాగు చేసే వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వెంటనే ఫ్యాన్ బాగు చేసి తిరుగుతుంది కదా, ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాన్ బాగు చేసే వ్యక్తి ఉంటావు, నీకెంత ఉపయోగం? నీళ్లు ఆగిపోయినాయి, వెంటనే ఆ మోటార్ బాగు చేసే వ్యక్తి ఉంటావు, నీకెంత ఉపయోగం? నువ్వు బాత్రూంలోకి వెళ్ళావు, వాటర్ ఆగిపోయినాయి, నువ్వు వేస్తావే. కనుక అక్కడ పనిచేసే వ్యక్తి ఉంటావు, ఎంత మంచిది. ఆ మోటార్ బాగు చేసేవాడి దగ్గరికి వచ్చి, ఈ ఫ్యాన్ బాగు చేసేవాడి దగ్గరికి వచ్చి, ఫ్యాన్ బాగు చేయబక్క అంటే సంఘం పాడవుతుంది, వ్యక్తి పాడైపోతాడు, భవిష్యత్తు పాడైపోద్ది.
లాభాల కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. ఓకే, అక్కడ యెరూషలేము దేవాలయము వ్యాపారం చేసేసారు, దొంగలకు చేసేసారు. యేసు ప్రభు అల్లాడిపోతున్నాడు, కొరడాలు తీసుకున్నాడు, కొట్టడం ప్రారంభించాడు. శాంతమూర్తి, కరుణామయుడు, ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టినవాడు కొరడా పెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ దేవుడు ఎక్కడైనా రాజీ పడ్డాడు. సిలువలో కూడా క్షమించాడు, కానీ దేవాలయం పాడు చేసేవాడిని క్షమించలే. పొడిచినోడిని కూడా క్షమించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుకరు గనక వీరిని క్షమించమన్నాడు. కానీ తన తండ్రి ఇల్లు పాడవుతుంటే, తన దేవాలయం పాడవుతుంటే కొరడా తీసుకొని కొచ్చి బల్లను పడద్రోసి గువ్వలను ఎగరవేసి, మీరు వెళ్ళి రోకలు చిమ్మివేసి మీరు వెళ్ళండి, నా తండ్రిలను నాశనం చేశారు, యూజ్లెస్ ఫెలాస్ అని ఏడ్చాడు. దావీదు భక్తుడు ముందే ప్రవచించడమంటే, నీ మందిరమును గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఆ పదం ఆడండి, మీ చాలా గట్టి పదం ఇది. నీ మందిరమును గుర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అంటే నన్ను తినేస్తుంది, నన్ను తినేస్తుంది. డానియేల్ అన్న ఎందుకన్నా అంత అరుస్తావు, డానియేల్ అన్న ఎందుకన్నా అంత బాధపడతావు, డానియేల్ అన్న ఎందుకన్నా ఇన్నిసార్లు చెప్తావు, డానియేల్ అన్న ఎందుకన్నా అంత స్ట్రైన్ అవుతావు. ఎందుకో తెలుసా? నా తండ్రి ఇల్లు వ్యాపారపటిల్లు కాకూడదు, నా తండ్రిలో దొంగల గుహ కాకూడదు, నా తండ్రిలో ప్రార్థనా పనులతో నింపబడాలి. సో రాబోయేది చాలా పెద్ద పరిచర్య అవుతుంది. ఆమెను చెప్పండి. రాబో దినాల్లో చాలా శాఖోపశాఖలుగా మారబోతుంది. ఆమెను చెప్పండి. మీలో నుంచి కొందరు ప్రవక్తలు, సేవకులు, విశ్వాసులు, నమ్మకస్తులు లెగవాలి. ఈ సభల్లోనే సేవకులు లెగవాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు, సభల్లో సేవకులు లెగవాలని నేను ప్రార్థన చేసి దేవుడు నాకు ఒక తలంపించాడు. సంఘంలో సేవకులు లేకుండా సభల్లో ఎట్లా లెగుస్తారయ్యా? నువ్వు సంఘంలో సేవకులను తయారు చేయి, సంఘంలో లేపు, సంఘంలో బలపరచు, సంఘంలో వాళ్ళని దేవుని కొరకు పిలు. సంఘంలోనే నీ ఎదుటిన్న 100 మంది మధ్య నువ్వు ఒక సేవకుని తయారు చేయలేకపోతే రేపు 2000 ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, వాళ్ళు ఎట్లా తయారవుతారు? పరిశుద్ధాత్ముడు చేస్తే చేస్తాడు, ముందు నీ ఎదుటిన్న పని చేయి. కనుక రైట్ యువర్ ఫ్యూచర్ అకార్డింగ్ టు ద బైబిల్, టు యువర్ ఓన్ హ్యాండ్స్. నీ సొంత చేతులతో నువ్వు నీ చేతిలోని బైబిల్ని ఆధారం చేసుకుని నీ సొంత భవిష్యత్తు నువ్వే రాసుకో. నువ్వు బాగు చేసే వ్యక్తిగా ఉంటావా? రాసుకో. నువ్వు పాడు చేసే వ్యక్తిగా ఉంటావా? రాసుకో. నువ్వు శిష్యుడిగా ఉంటావా? రాసుకో. నువ్వు యజమానుడిగా దేవుని కొరకు ఏదైనా ఇచ్చే వ్యక్తిగా ఉంటావా? రాసుకో. నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉంటావా? రాసుకో. నువ్వు ఆరాధన అడ్డగించే వ్యక్తిగా ఉంటావా? రాసుకో. వాట్ ఎవర్ యు నీడ్, నీకేది కావాలో నువ్వు అది నువ్వే రాసుకో. నేనైతే ఒకటి రాసుకున్నా, నా ప్రభు కొరకు మండాలని, నా ప్రభు కొరకు వాడబడాలని, నా ప్రభు కొరకు ఊపిరినంత వరకు యథార్థంగా సేవ చేయాలి. ఇట్స్ మై డిజైర్, ప్యాషన్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నా ఆశది, దేవుని కొరకు నా భారం అది, దేవుని కొరకు నా తపనది, దేవుని కొరకు నా ప్రయాసది. ఈ ప్రయాణంలో, ఈ పరిచర్యలో కొన్నిసార్లు మెడల నొప్పులు వస్తాయి, కొన్నిసార్లు గుండె నొప్పి వస్తుంది, కొన్నిసార్లు మెడల నొప్పులు వస్తాయి, కొన్నిసార్లు కడుపులో నొప్పి వస్తుంది, కొన్నిసార్లు బోలెన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు స్పిరిచువల్ ప్రాబ్లమ్స్, కొన్నిసార్లు మెంటల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటిలో నేను జర్నీ చేస్తున్నాను ఫర్ క్రైస్ట్. ఇట్ ఈస్ ద ప్యాషన్ ఫర్ క్రైస్ట్, దేవుని కొరకు. ఒకసారి ఆలోచించు. చిన్న కష్టం వస్తే చర్చి మానేస్తావు, చిన్న మనసు నొప్పి వస్తే చర్చి మానేస్తావు, పరిచర్య మానేస్తావు. అట్లయితే నేను కొన్ని వేల సార్లు మానేయాల్సి వస్తుంది. నీలాగా నేను లెక్క చూస్తే కొన్ని వేల సార్లు సేవిడిచి పెట్టి పారిపోవాల్సి వచ్చింది. బట్ గురి ఉంది, ఆశ ఉంది, దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాం. చదువుతారండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము 47-48. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయి చూచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకును ఆయనను హత్తుకుని ఇండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. నేను 2 పదాలు చెప్తాను, అది అండర్లైన్ చేసుకోండి. ఆయనను
నాశనము చేయ జూచుచుండిరి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనను నాశనము చేయ జూచుండ్రి. 48 వచ్చిన ఇంకొక మాట అండర్లైన్ చేసుకోండి, పెన్నుండేవాళ్ళు. ఇంకో మాట, ఆయనను హత్తుకొనియుండిరి. ఆయనను హత్తుకొనిండ్రి. ఆ మాట అండి. 2 పదాలు అండర్లైన్ చేసుకోమని చెప్పాను. 2 పదాలు. మొదటి పదం ఏంటి? ఎస్, బాగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, చెప్పండి. ఆయనను నాశనం చేయాలని చూస్తున్నాను. రెండో పదం ఏంటి? ఆయనను హత్తుకొని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఓకే, దేవుని సేవకునికి ఒక మాట చెప్తాను. ప్రతి మనిషికి ఈ 2 అనుభవాలు ఉంటాయి. నువ్వు విశ్వాసవా, నువ్వు సేవకుడువా, నువ్వు ఉద్యోగస్తుడివా, నువ్వు వ్యాపారస్తుడివా, నువ్వు కూలి పనికి వెళ్తావా, నువ్వు చిన్న పనా పెద్ద పనా, నువ్వు నాయకుడివా, నువ్వు ఏదైనా కానీ, నువ్వు సేవకుడివా, ఏదైనా కానీ ప్రతి మనిషి 2ని ఎదుర్కొండాలి. మీరు బీ రెడీ, బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తు కొరకు మీరు సిద్ధంగా ఉండండి. ప్రతి మనిషి 2 అనుభవాలు ఎదుర్కొంటారు. చిన్నపిల్లలతో సహా, ఎల్కేజీ పిల్లలతో సహా, మంచాన్ని పడ్డ వృద్ధులతో సహా ఈ మాటలు వినండి. లైవ్లో ఉన్న వాళ్ళు ఈ మాటలు వినండి. ప్రతి మనిషి 2 అనుభవాలు ఎదుర్కోవాలి. ఒక అనుభవం ఏంటంటే, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ సక్సెస్ని నాశనం చేసేవాళ్ళు నీతో ఉంటారు. నాశనం చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. నాశనం చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు మనం కాదనలేం, వాళ్ళు మనం తీసివేయలేం. ఎండాకాలం ఉందా? ఇప్పుడు ఎండాకాలం ఉందా? ఉంది. వర్షాకాలం ఉందా? ఉంది. చలికాలం ఉందా? ఉంది. చీకటి ఉందా? ఉంది. వెలుగుందా? ఉంది. ప్రభా చీకటి ఉండకూడదు భూమి మీద, ఓ వెలుగే ఉండాలి ప్రభా. అసలు రాత్రి వద్దయ్యా, పనులు కావటం లేదయ్యా, టైము చాలటం లేదయ్యా, పగలు మాత్రమే ఇవ్వయ్యా అంటావా? సృష్టి ఒప్పుకుంటుందా? పగలు ఉండాలి, చెప్పండి, పగలు ఉండాలి, రాత్రి. ప్రభా ఎండలు తట్టుకోలేకపోతున్నా, ఎండలు వద్దు, వానలే కావాలా? మళ్ళీ వానకాలం వచ్చేది ఏమంటావు? అమ్మో బాబో ఈ ముసురు తట్టుకోలేకపోతుంది, ఎండ అయినా పర్లా. రేపు మీటింగ్లకి ఏమని ప్రార్థన చేస్తున్నాం? వర్షాలు పడాలి ప్రభా అంటావా? ఏమన్నా? వర్షాలు వద్దయ్యా, గాలులు వద్దయ్యా, అయ్యా సమాధానం, మంచి వాతావరణం అయ్యా. నేను మీతో చెప్తున్నాను, చాలా రేమ ఇది, చాలా మంచి మాట ఇది. దయచేసి మీకు దండం పెట్టి చెప్తా, వినండి. మీ లైఫ్కి ఉపయోగపడుతుంది, వినండి. ఇది నా లైఫ్ కోసం కాదు, మనందరి లైఫ్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. నీ జీవితంలో ప్రతి అనుభవాన్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ప్రైజ్ అల్లాహ్. నీ జీవితంలో చీకటి వస్తూ ఉంటుంది, నీ జీవితంలో వెలుగు వస్తూ ఉంటుంది, నీ జీవితంలో ఓటమి వస్తూ ఉంటుంది, నీ జీవితంలో విజయం వస్తూ ఉంటుంది, నీ జీవితంలో లాభాలు వస్తూ ఉంటాయి, నీ జీవితంలో నష్టాలు వస్తూ ఉంటాయి. నీ జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు వస్తారు, నీ జీవితం దీవించేవాళ్ళు వస్తారు. ప్రైజ్ అల్లాహ్. ఇప్పుడు నువ్వు నాశనం చేసేవాళ్ళని చూసి దిగులు పడబాకు, ఎందుకంటే నాశనం చేసేవాళ్ళ మధ్య దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వస్తుంది. ప్రైజ్ అల్లాహ్. నీ మైండ్ అంతా ఎందుకు చెప్తానంటే, నా దగ్గరికి గుంటూరులో ఉన్న ఒక సిస్టర్ చాలా సంవత్సరాల క్రితం నేను యూత్ మీటింగ్ నడిపిస్తుంటే వచ్చింది నా దగ్గరికి. మన క్రీస్తు రాకడలోని పత్రిక బాగా చదువుతుంది, మీకు దండం పెడతాను. ఈ క్రీస్తు రాకడలోని పత్రికను మీరు చదవండి. చాలామంది చదివి మేలు పొందారు. ఏంటంటే ఏదో ప్రవక్త స్వదేశంలో గనుడు కాదన్నట్టు మీ దగ్గరికి నేను ఈ పత్రికను తెస్తుంటే దీని విలువ మీకు తెలియటల్లా. సో ఈ పత్రిక బాగా చదివిద్ది. నేను ప్రకాశ్ నగర్లో యూత్ మీటింగ్ నడిపిస్తుంటే ఆమె వచ్చింది, అన్న మీతో మాట్లాడాలన్నా. సహజంగా మీటింగ్లో చాలామంది వస్తుంటారు, మాట్లాడాలంటారు. అందరికి న్యాయం చేయలేము, అందరికి టైం ఇవ్వలేము కనుక మాట్లాడదు గురమ్మ, తర్వాత నేను కొంచెం మెసేజ్కి వెళ్తున్నాను, ఇప్పుడే మెసేజ్కి వెళ్తున్నాను, కొద్దిగా ఆగు, మీటింగ్ అయినాక మాట్లాడదాం అన్న. సరే అట్లా వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయినాక ఇక 400-500 మంది ఉంటారు కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడే బాగా ఖాళీగా ఉంటాం. మీ అందరికి చాలా మంచోళ్ళు అండి. ఎంత మంచోళ్ళో తెలుసా? మీరు సోమవారం నుంచి శనివారం వరకు నేను సత్యనో బతికానో మీకు తెలియదు. సోమవారం నుంచి శనివారం దాకా డానియేల్ అన్న భూమి మీద ఉన్నాడా లేడా అనే విషయం మీకు తెలియదు. ఆదివారం వస్తుందండి మీ ప్రేమ. అందరూ ఇప్పుడే ప్రార్థన చేయించుకోవాలి, అందరూ ఇప్పుడే చెప్పాలి, అందరికీ ఇప్పుడే తల మీద చేయి పెట్టాలి. ఎందుకంటే మీ టైం మీకు ముఖ్యం. ఇంకా మళ్ళీ కనపడం కదా, ఏమైంది ఊరక చెప్పించుకునే ప్రార్థన ఏమైంది అని వస్తారు, ప్రార్థన చెప్పుకుని వెళ్తారు. ఏమైంది సోమవారం మాట్లాడితే, ఏమైంది మంగళవారం మాట్లాడితే, ఏమైంది బుధవారం వస్తే, ఏమైంది శుక్రవారం వస్తే, ఏమైంది శనివారం వస్తే, ఏమైంది ఫోన్లో మాట్లాడితే, ఏమైంది ఫోన్లో ప్రార్థన చేసుకుంటే, అదేం కుదరదు. పాపం అలానే అనుకుంటాం మేము కూడా. 400-500 మంది యూత్ మీటింగ్ ఉమ్మరంగా జరుగుతుంటే ఆమెతో నేను మాట్లాడలేకపోయాను. తర్వాత ఆమె నాకు ఫోన్ చేయలేదు, మీటింగ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. జస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే ఆ సిస్టరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది.
ఆమె నాతో మాట్లాడాలి, తన బాధ ఏదో చెప్పుకోవాలి, తనకు సొల్యూషన్ ఏదో అడగాలి అని నా దగ్గరికి వచ్చింది. నేను ఆ టైం ఇవ్వలేదు. నా గుండెలు పగిలిపోయినాయి. ఆ రోజు మాట్లాడుంటే ఎంత బాగుండేదో, ఆ రోజు మాట్లాడితే ఏం చెప్పేదో, ఆ రోజు మాట్లాడితే నేనేం చెప్పేవాడినో, ఆ మాటలు ఆమెకి ఎంతవరకు ఉపయోగపడాయో, అయ్యో నేను టైం ఇవ్వలేకపోయానే అని నేను బాధపడ్డాను. ఎందుకు చచ్చిపోయిందో చెప్తాను. అందుకే ఇప్పుడు దాకా చెప్తాను. ఎందుకు చెప్పిందంటే, ఇంటి ప్రక్కలకి చిన్న తగాద అయిందంట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటి ప్రక్కల వాళ్ళకి తగాదాలు అవుతాయి, అది మంచిదన్నమాట. అంటే మీరు ఆత్మీయులని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. మీకు తగాదాలు కాలేదంటే అసలు మీరు సరిగ్గా భక్తి చేయట్లేదని అర్థం. ఇంటి ప్రక్కల వాళ్ళకి కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి తగాదైతే అది ఇంకా పెద్ద భక్తి అనమాట. ఇంట్లో వాళ్ళకి బాగా తగ్గదైతే ఇంకా మంచి భక్తులు అనమాట, ఎందుకంటే ఇంకెక్కువ దేవుడితో గడుపుతారు. ఓకే, అలాగా తగాదాలు అయింది. ఆ పక్కింటి అమ్మందంట, ఏమనుకున్నా నా సంగతి నీకు అర్థం కావట్లా, నిన్ను నాశనం చేస్తా చూడందంట. ఏమంది? నీ సంగతి చెప్తాను, నిన్ను చంపేస్తానందంట. ఈ అమ్మాయి ఆలోచన చేస్తుంది, ఒంటరిగా కూర్చుంది. భర్త సీనియర్ లైన్ మ్యాను, ₹1,00,000 జీతం, 2 చక్కని కొడుకులు తాడి చెట్టులాగా పెరిగారు, బీటెక్ చదువుతున్నారు. వాళ్ళేమో బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తాడు, ఈయనేమో కరెంట్ ఆఫీస్కి వెళ్తాడు. ఏమో ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఒక్కతే ఇంట్లో ఉండి ఆలోచన చేయటం ప్రారంభించింది. ఏమంటే ఏమో చంపేస్తానంది, ఏమో నాశనం చేస్తానంది, నీ అంత చూస్తానంది, నీ సంగతి చెప్తానంది. ఏం చేస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఇంటి మీదకి వస్తుందేమో, ఎవరు నన్ను తీసుకొని వస్తుందేమో, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, ఈయన ఉండలేదు, పిల్లలు ఉండలేదు, ఏం జరిగిద్దో అని ఆలోచన చేస్తుంది. ఆలోచన చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, మైండ్ని కోల్పోయింది. ఇక తన భర్త వచ్చాడు. భర్తతో చెప్తుంది, ఏమండి పిల్లల్ని బాగా చూసుకోండి, ఇక నేను చచ్చిపోతున్నానండి అంది. ఏంటి, ఏమైంది నీకు, ఎందుకట్ట మాట్లాడను, తప్పట్ట మాట్లాడబాకు. పిల్లలు వచ్చారు. అరే వాళ్ళ పేర్లు ఎంత ఉండే, అరే నాన్న, పెద్దడా, చిన్నడా, బాగా చదువుకోండిరా, డాడీ మాట వినండిరా, ఇంక నేను చచ్చిపోతున్నాను లేరా, అరే నేను చచ్చిపోతే నన్ను చంపేస్తున్నారా, అదిగో వస్తున్నారా, ఇదిగో నా మీదకి వస్తున్నారా అంటుంది. ఈ మధ్య కూడా నాకు బ్రదర్ ఫోన్ చేసి, అన్న నన్ను పట్టుకోవడానికి వస్తున్నారన్నా, నా మీదకి వస్తున్నారన్నా అంటున్నాడు. డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. పాప ఆయన మందులు ఇప్పించాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పాస్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ఎన్నెన్నో చేశాడు, బట్ సక్సెస్ కాల. ఎందుకో తెలుసా? ఆమె ఆలోచించి దేవుడి కృప ఏంటంటే, భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తానంది. తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, వాళ్ళతో బుడంపాడు. ఇంటికి వెళ్ళిపోయింది. తండ్రి బయట కట్టెలు నరుగుతూ ఉన్నాడు, ఇంట్లో తలుపేసేసుకుంది, ఉరిపోసుకుంది, చచ్చిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ సమాజం మనిషికి ఏదో ఒక వ్యక్తి ద్వారా కీడు తలపెడతా ఉంటుంది. ఎవరో ఒకళ్ళు నిన్ను కృంగదీస్తారు, ఎవరో ఒకళ్ళు నిన్ను బెదిరిస్తారు, ఎవరో ఒకళ్ళు నిన్ను డిస్టర్బ్ చేస్తారు, ఎవరో ఒకళ్ళు నిన్ను కొడతానంటారు, ఎవరో ఒకళ్ళు నిన్ను కేసు పెడతానంటారు, ఎవరో ఒకళ్ళు నీ పరువు తెస్తానంటారు, ఎవరో ఒకళ్ళు నీ ఫోటోలు చూపిస్తానంటారు, ఎవరో ఒకళ్ళు నీ సంగతంతా చెప్తానంటారు, ఎవరో ఒకళ్ళు నీ మైండ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటూనే ఉంటారు. ఈ యేసు ప్రభువుకే ఉన్నారు. నా బాధది ఇది. మనిషికి సాధారణ ఒక పాపి కాదు, ఒక స్త్రీ కాదు, ఒక పురుషుడు కాదు, సాధారణ మనిషి. ఇది యేసయ్యకే, సర్వ సృష్టికర్త మానవుడై భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను చంప చూసిరి, కాదు ఆయనను నాశనము చేయ చూసారు. అదే టైంలో ఇంకొక ఆదరణ ఏందో తెలుసా? కొందరు ఆయన నాశనము చేయచూచిరి, అయితే యెరూషలేములో ప్రజలలో ఆయనను హత్తుకునిరి. గట్టిగా చప్పట్లు పడతావా? గట్టిగా ఆయన హత్తుకునిరి. ఓ దేవుని బిడ్డ, ఒక మాట చెప్తూ విను. దేవుడు నిన్ను హత్తుకునే వాళ్ళని కూడా నీ కొరకు ఏర్పాటు చేశాడు. అందరూ తిట్టరు, అందరూ కొట్టరు, అందరూ చంపరు, అందరూ నష్టపరచరు. దేర్ ఈస్ కంఫర్ట్నెస్ ఇన్ ద గోల్. దేవునిలో ఒక భద్రత ఉన్నది, దేవునిలో ఒక ప్రేమ ఉన్నది. ఎవరో ఒకళ్ళు వస్తారు, డానియేల్ అన్న మేము ఉన్నామంటారు, మేము తోడున్నామంటారు, నా కొరకు ప్రార్థిస్తారు, నా కొరకు కానుకలు ఇస్తారు, నా కొరకు ధైర్యాన్ని ఇస్తారు, నాకు అండగా ఉంటారు. హత్తుకునే బిడ్డలు ఉంటారు. నీ లైఫ్లో కూడా నీకు హత్తుకునే ఉంటారు. ఆ హత్తుకునే వాళ్ళని చూడు, ఆ హత్తుకునే వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకో. హత్తుకునే వాళ్ళ ద్వారా దేవుడు నిన్ను కాపాడతాడు. హత్తుకునే వాళ్ళ ద్వారా నేను నిన్ను ధైర్యం. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాలి? ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు చెప్పాలి ఇప్పుడు నాకు ఎక్కువగా. ఇప్పుడు మనం ఎవరిని గురించి దేని గురించి ఆలోచించాలి? నాశనం చేసేదే మైండ్లో పెట్టుకోవాలా, హత్తుకునే వాళ్ళని మైండ్లో పెట్టుకోవాలా? కానీ మనకు మైండ్లో ఎక్కువ ఎవరు వస్తారు? నీకెందుకమ్మా, నేనున్నాను కదా అంట తల్లి.
తండ్రి నీకేమిటి అంత దిగులు, నేను చూసుకుంటాను కదా అంటది. ఈ తల్లి మాట బుర్రకెక్కదు, ఈ తండ్రి మాట బుర్రకెక్కదు. నేను నిన్ను చంపేస్తా అంటారే, నేను నిన్ను మోసం చేస్తా అంటారే, నేను నీ సంగతి చెప్తా అంటారే. అదే మన బుర్రను పాడు చేస్తుంది, పురుగులాగా తలిచేస్తుంది. సో ఈ కూటంలో ప్రభు బల దగ్గరికి వెళ్ళే ముందు నిన్ను హత్తుకున్న ప్రభు నీ కొరకు ప్రాణమే పెట్టాడు. ఆయన నీకు సేవ చేస్తున్నాడు, ఆయన నీకు పరలోకం ఇస్తాడు, ఆయన నీకు వాక్యం ఇస్తాడు, ఆయన నీకు సంఘం ఇస్తాడు, ఆయన నీకు సహవాసం ఇస్తాడు, ఆయన నీకు కంఫర్ట్నెస్ ఇస్తాడు, ఆయన నీకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ వాక్యమై ఉన్న దేవుడు, ఈ సహవాసాన్ని ఇచ్చే దేవుడు, ఈ సంఘాన్ని ఇచ్చిన దేవుడు నీ లైఫ్ని కాపాడుతూ నీ చుట్టూ ఒక అగ్ని గుర్రాలు రథాల్లాగా ఉంటారు. కాబట్టి దయచేసి ఆ నెగిటివ్ ఫోర్స్ని వదిలేయి, అకృంగతీసే మాటలను వదిలేసి, అకృంగతీసే మనుషులను వదిలేసాయి, అకృంగతీసే తలంపులను వదిలేసాయి, ఆ ఓడిపోయిన అనుభవాలను వదిలేసాయి, ఆ మునుపటి సంగతులను మర్చిపో, ఆ గతకాలపు పరిస్థితులు మర్చిపో. ఎక్కడ పొరపాటు చేసావో, ఎక్కడ తప్పు చేసావో, ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ లాస్ అయ్యావో, ఏది జరిగిందో దాని అంతటిని వదిలేసి నువ్వు ఒక స్టెప్ ముందుకు తీసుకో. ఆమెను చెప్తావా? ప్రైజ్. చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆశయాలు ఉన్నాయి, చాలా పోరాటాలు ఉన్నాయి, చాలా ఆటంకాలు ఉన్నాయి. అయితే నా నమ్మకం దేవుడు ఉన్నాడు. వాటన్నిటికి పైగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు, వాటన్నిటికి పైగా దేవుడు ఉన్నాడు, వాటన్నిటికి పైగా దేవుడు ఉన్నాడు. అందరూ మోకరిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడాన్ని కొందరు విత్తబడిన వాక్యం నీరు ఫలం చేయండి. లైవ్లో విన్నవాళ్ళని దీవించండి, దగ్గరుండి విన్నవాళ్ళని దీవించండి. ఇంకా మాకు కావాల్సిన టెక్నికల్ టీం దయచేయండి, టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ దయచేయండి. రాబోదినడు ప్రపంచమంతా ఈ సువార్త వెళ్ళునుగాక, ప్రపంచ ప్రజలు దేవుని సువార్తను విందురుగాక, ప్రపంచ ప్రజలు భద్రపరచబడుదురుగాక. దేవా, నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నాం, సహాయం చేయండి. కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, ఆ రీతిగా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా